అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన జగన్తో పాటు సాక్షి పత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్ములతో జేబులు నింపుకున్న వైసీపీ నాయకులు వాస్తవాలు బయటపెడితే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 5 ఏళ్లలో ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం దారుణమన్నారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు, రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా.